హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం పైపింగ్ థ్రెడ్కి క్లాత్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా కనుక మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నట్టయితే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మనం వెంటనే పైపింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది కట్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మనం 1 మీటరే కాదు, 2 మీటర్ 10 మీటర్స్ అయినా కానీ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా పైపింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇదైతే 1 మీటర్ క్లాత్. ఈ క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ని అలాగే ఉంచేసి మనం 1 సైడ్ అనేది స్టిచ్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కోరాస్ ఉన్నాయి కదా, కోరాస్ 2 సమానంగా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ వరకు స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. మనం ఫోల్డింగ్ వైపు నుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ కోరాస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే మనం కోరాస్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవడం వల్ల ఫోల్డింగ్ సెంటర్కి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనం డబుల్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే కుట్టు అనేది దగ్గరికి పెట్టేసుకుంటే స్టిచ్ అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ అనేది 17 ఇంచులు ఉంది కదా, ఇదే 17 ఇంచులని ఈ స్టిచ్ దగ్గర నుంచి మనం క్లాత్ ఉంది కదా, క్లాత్ వైపుకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 2 లేయర్స్ కోరాస్ ఉన్నాయి కదా, అటువైపుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 17 ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ స్టిచ్ ఉంది కదా, స్టిచ్ దగ్గర నుంచి ఇలాగా 17 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని 1 లేయర్ అయితే వదిలేసేయాలి. ఒక లేయర్ వదిలేసిన తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం 17 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 17 ఇంచుల క్లాత్ 2 లేయర్స్ మీద ఉంది కదా, ఒక లేయర్ని కిందకి విడిచిపెట్టేయాలి. ఫస్ట్ లేయర్ని మనం 17 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ క్రాస్ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా క్లాత్ మనకి ఎంత పొడవు ఉంటే అంత పొడవు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది 1 మీటర్ ఉంది కాబట్టి తక్కువ వచ్చింది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ కోరాస్ వర్ణ వైపు క్లాత్ అనేది క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడతో ఈ స్టిచ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు 2 మీటర్స్ 3 మీటర్స్ 10 మీటర్స్ తీసుకున్నా కానీ ఇదే విధంగా మనకి కోరాస్ ఎడ్జ్ వరకు ఇక్కడ మనం కటింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఎన్ని మీటర్స్ అయినా కానీ ఇదే మెథడ్ అండి. కొంచెం లాజిక్తో మనం కొంచెం వీడియోని క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్లాత్ మనకి ఇలాగా ఒక బ్యాగ్ లాగా రెడీ అవుతుందన్నమాట. దీన్నైతే ఇలాగా 1 సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ఉన్న క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. మధ్యకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మన ఈ క్లాత్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో అటే వైపు నుంచి క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. అందుకని ఈ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ అనేది మనం క్లాత్ ఫస్ట్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకుని అదే విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ క్లాత్ని ఇలాగా ఇంకొక లేయర్కి అయితే ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా అడ్డంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఇలాగా వద్దు, క్లాత్ దళసరి ఎక్కువ అవుతుంది కట్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలా నిలువుగా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఇలాగ లెంత్ అయితే వస్తుంది. ఇలా నిలువుగా స్టిచ్ వేసేసుకుని అడ్డంగా లైన్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు. లేదు లెంత్ ఎక్కువ వద్దు అనుకున్నప్పుడు క్లాత్ని ఇలాగ ఫస్ట్ అడ్డంగా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ నిలువుగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా కానీ క్లాత్ దళసరి ఎక్కువ అవుతుందండి. ఈ విధంగా క్లాత్ దళసరి ఎక్కువ అవుతుంది, కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు అడ్డంగా ఫోల్డింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ అనేది తీసేసి నిలువుగా ఫోల్డింగ్ చేసేసుకుని దూరంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. మనం పైపింగ్కి కావాల్సినప్పుడు క్లాత్లు అనేవి కట్ చేసుకోవచ్చు. అలాగే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకుంటే మనకి క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. తర్వాత నుంచి మనకి 1.5 ఇంచ్ క్లాత్ కావాలా 1 ఇంచ్ క్లాత్ కావాలనేది మనం వేసుకునే పైపింగ్ని బట్టి క్లాత్ అనేది కట్ చేసేసుకుని సెంటర్లోనే స్టిచ్ ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్లాత్ అయితే రెడీ అవుతుంది మనకి. ఇక్కడ సెంటర్ చూసారు కదా, ఇది ఒక 1.5 మీటర్ కంటే ఎక్కువగానే ఉందన్నమాట. ఈ విధంగా 2 పీసెస్ కట్ చేసాం కదా, నేను ఇక్కడ అడ్డంగా ఫోల్డ్ చేసేసాను కాబట్టి ఇక్కడ సెంటర్లో కొంచెం జాయింట్ అనేది వచ్చింది. ఆ జాయింట్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు అడ్డంగా ఫోల్డ్ చేయకుండా నిలువుగా కట్ చేసేసుకున్నట్టయితే మీకు ఈ జాయింట్ కూడా రాదనమాట. ఈ విధంగా అయితే క్లాత్ అయితే రెడీ చేసేసుకుని వీటిని అయితే మళ్ళీ జాయిన్ చేసుకుని మనకి చిన్న పీస్ జాయిన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా కాకుండా మనకి జాయింట్స్ అనేవి వచ్చేస్తాయి. 2 మీటర్స్ వరకు వస్తుందండి ఆల్మోస్ట్ ఈ క్లాత్ అనేది. ఈ క్లాత్ మళ్ళీ మనం ఇంకా ఎక్కువ క్లాత్ కావాలనుకున్నప్పుడు ఇలాగే
చిన్న జాయింట్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ జాయింట్స్ వేయడం కన్నా ఇలాగా ఒక జాయింట్ వేయడం ఈజీనే కదా. ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్ని క్లాత్కి లోపల వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ కావాలనుకున్నప్పుడు 1 ఇంచ్ క్లాత్ కట్ చేసుకుని సెంటర్కి పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ కంటే తక్కువే క్లాత్ కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకున్నాను. బిగినర్స్ అయితే ఒక 1.5 ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకోండి. స్టార్టింగ్లో పైపింగ్ వేసేటప్పుడు క్లాత్ అనేది తగినట్టయితే స్టిచ్ చేయడం కష్టం అవుతుంది అనమాట. అందుకని ముందే మనం క్లాత్ ఎక్కువ కట్ చేసుకున్నట్టయితే క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు అయినా కానీ క్లాత్ అనేది తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడైతే క్లాత్ని 1 సైడ్కి పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఇన్విజిబుల్ పైపింగ్గా వాడుకోవచ్చు, అలాగే నార్మల్ పైపింగ్గా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా క్లాత్ని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ని పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ స్టిచ్ జాయిన్ చేసాం కదా, ఇక్కడ క్లాత్ అనేది సెపరేట్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం మనకి ఎంత పైపింగ్ కావాలంటే అంత పైపింగ్ కూడా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకున్న తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకున్నప్పుడు మనం ఖర్చు అనేది 1/2 ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది దాదాపుగా 4 మీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారు కదా, క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకున్నాను కాబట్టి నాకు కావాల్సినంత క్లాత్ని పాదం ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి. ఫస్ట్ నెక్ పైన లైనింగ్ పైన జాయిన్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలాగ ఫస్ట్ లైనింగ్కి జాయిన్ చేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా 1 సైడ్ ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి 1 సైడ్ నెక్ అనేది వచ్చింది కదా, మళ్ళీ దానికి ఆపోజిట్లో సెకండ్ పార్ట్ నెక్ అనేది పెట్టేసుకుని పైపింగ్ వేసుకున్నామంటే మనకి రివర్స్ అవ్వకుండా కరెక్ట్గా 2 లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం ఒక పార్ట్ స్టిచ్ చేసిన వెంటనే సెకండ్ పార్ట్కి కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఆపోజిట్ సైడ్లో 2 ఒకటే సైడ్కి వచ్చకుండా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. లైనింగ్ని పైపింగ్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని మనం వేసుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ వైపు ఉండేలా పెట్టేసుకుని మనం వేసుకున్న థ్రెడ్ పైపింగ్ స్టిచ్ ఉంటుంది కదా, దానిపైన స్టిచ్ అనేది వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఖర్చు అనేది పాదం ఖర్చు ఉంచేసుకుని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలండి. తర్వాత చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని క్లాత్ అనేది రివర్స్ చేసేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది. తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.